కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏలేరు ప్రధాన కాలువ రాపర్తి గొర్రెకండ్రికి గండిపడింది. వరద నీరు ఉధృతంగా రావడంతో గట్టు అవతల ఉన్న ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. దీంతో రాపర్తి గ్రామస్తులు ఆందోళన చెందారు. గ్రామస్తుల సూచనలతో ఆందోళన చెందకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు యువకులు. గట్టు అవతల మరో 6 రైతులు ఉండిపోయారు. గ్రామస్తుల సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక బోటు పంపించి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బోటు పంపితే వస్తారా మీరు అంటున్నారు బయటికి? బోటు మాట్లాడతారు బాబు. బోటు కాకినాడ జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రమాద స్థాయిలో వరద నీరు వచ్చి చేరటంతో ఏలేరు రిజర్వాయర్ నుంచి 27,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. దీంతో జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. పంట పొలాలు పూర్తిగా చెరువులా మారాయి. పిఠాపురం కత్తిపూడి జాతీయ రహదారి సైతం చెరువులను తలపిస్తుంది. కాకినాడ జిల్లాలో 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 500 మందిని సురక్షిత ప్రాంతాలకు జిల్లా యంత్రాంగం తరలించింది. కాకినాడ జిల్లాలో వరద ఉధృతిపై మా ప్రతినిధి నవీన్ రాజ్ మరింత సమాచారం అందిస్తారు. కాకినాడ జిల్లాలోకి అయితే కనుక వరద ఉధృతి అయితే కనుక ఊవెత్తునైతే ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకినాడ జిల్లాలోనే ప్రధానంగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకి అయితే కనుక క్రమంగా అయితే కనుక వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏలేరు జలాశయానికి సంబంధించి చూస్తే కనుక 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకి అయితే ఇప్పటికే 23 టీఎంసీల వరద నీరు అయితే వచ్చి చేరింది. మొత్తం పూర్తిగా అయితే కనుక 1 టీఎంసీ తక్కువ 23 టీఎంసీలు అయితే కనుక రిజర్వాయర్లు అయితే వచ్చి చేరింది. అదేవిధంగా చూస్తే 24,000 క్యూసెక్ల నీటిని అయితే కనుక ఇన్ఫ్లో వస్తుంటే 24,000 క్యూసెక్లను కూడా బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ ఏలేరు రిజర్వాయర్ పరిధిలో ఉన్న 4 నియోజకవర్గాలకు సంబంధించిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలైతే కనుక ఇప్పటికే వరద తాకిడికైతే ఇళ్లల్లో కూడా నీరు కూడా చేరుతున్న పరిస్థితి. వరిచేలు కూడా పూర్తిగా చెరువులుగా మారిన పరిస్థితి ఉంది. అటు చూస్తే కనుక అటు జగ్గంపేట కానీ, ఇటు ప్రత్తిపాడు కానీ, పెద్దాపురం, ఇటు పిఠాపురం ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామాల లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి అయితే కనుక వరద నీరు చేరింది. దీంతో ఇళ్లల్లోకి చేరింది. ఇటు ఏలేశ్వరంకి సంబంధించిన ఎర్రవరంలో అయితే కనుక ఇళ్లలో కూడా నీరు వెళ్ళిపోయింది. అలాగే జగ్గంపేటకి సంబంధించిన గ్రామాల్లో కూడా నీరు వెళ్ళడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఆయా ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించి వారందరికీ కూడా సహాయ చర్యలు అయితే పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు చూస్తే ఇటు అక్కడ రాజుపాలెంలో అయితే 2 గండ్లు పడ్డాయి. చిన్న కాలువలకు సంబంధించి గండ్లు పడడంతో ఈ ఇళ్లలోకి అయితే నీరు చేరిన పరిస్థితి ఉంది. 2 రోజులుగా కూడా ఆ ప్రాంతాలకు సంబంధించి అటు ముక్కోలు కావచ్చు అక్కడ రాజుపాలెం కావచ్చు, అలాగే సుమారు 6 గ్రామాల్లోకి అయితే వరద నీరు అయితే చేరింది. దీంతో అక్కడ స్థానిక అధికారులు అయితే కనుక వారందరికీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే ఇప్పటికే సుమారు జిల్లావ్యాప్తంగా చూస్తే 500 మందిని అయితే పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే కనుక జాతీయ రహదారి మీద కూడా ఈ వరద నీరు అయితే పోటెత్తిన పరిస్థితి ఉంది. జాతీయ రహదారి కూడా చెరువుల్లాగే కనిపిస్తుంది. అటు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి చూస్తే కనుక ఎండపల్లి అలాగే తదితర గ్రామాల్లో కూడా నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. అటు రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. పిఠాపురం కత్తిపూడికి సంబంధించిన జాతీయ రహదారి మీదకే ఇప్పటికే మోకాళ్ళ లోతు నీరు రావడంతో అటు రాకపోకలకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదే మొత్తంగా చూస్తే ఇటు పెద్దాపురం నియోజకవర్గంలో కూడా గండిపడిన పరిస్థితి ఉంది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూడ్చేందుకైతే కనుక ఇటు అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. జిల్లా
యంత్రాంగం అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ అలాగే రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎలక్ట్రికల్కి సంబంధించిన అధికారులు కానీ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచి జిల్లా కలెక్టర్ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా సంరక్షించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 2 రోజుల నుంచి అయితే కనుక నిత్యావసర వస్తువుల్ని ఇప్పటికే పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. నిన్న మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురంలో జగనన్న కాలనీలో కూడా సందర్శించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి అక్కడ శాశ్వతమైన పరిష్కార మార్గాలను కూడా చూసేందుకు కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక అక్కడ అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా చూస్తే ఇప్పటికే క్రమక్రమంగా ఆధునిక ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో కూడా ఈ ప్రభావం ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. అలాగే చూస్తే కాకినాడకి సంబంధించి కూడా కాకినాడకు కూడా ఈ వరద ముప్పు కూడా వాటిల్లే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు ఇటు ప్రతాపనగర్ కావచ్చు, కచేరీపేట, రేచిలపేట ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా వరద తాకిడి వచ్చే అవకాశం ఉన్నందున ఇటు కార్పొరేషన్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకుని ఇప్పటికే కాలువల్లో ఉన్న పొడుగులను కూడా తొలగించి వాటర్ అయితే వరద నీరు అయితే కనుక సక్రమంగా కిందకి వెళ్ళిపోయేందుకైతే కనుక అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యతో నవీన్, స్వతంత్ర న్యూస్, పెద్దాపురం నుంచి.